దేవుని బిడ్డలారా, మరి యోబు జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చింది తెలుసా? 20వ వచనం చూద్దాం. 20వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసెను. యోబు 1వ అధ్యాయం 1వ వచనంలో దేవునియందు భయభక్తులు కలిగిన వాడు. 20వ వచనంలో వ్రాయబడింది అన్ని కోల్పోయాడు, అన్ని బ్యాడ్ న్యూస్లే విన్నాడు, అన్ని దుర్వార్తలే విన్నాడు, అన్ని విషయాల్లో అతని జీవితంలో దుఃఖము తప్ప వేరొకటి లేదు. అప్పుడు బైబిల్లో వ్రాయబడింది యోబు 20వ వచనంలో నేల మీద పడి నమస్కారము చేసెను. నేల మీద పడి నమస్కారము చేసెను. దేవుని బిడ్డలారా, ఏం చేయలేప్పుడు భక్తి కాదు ఉండాల్సింది, దేవుని పైన పిచ్చి కోపం రావాలి. ఏం ప్రభువా, నేను భక్తిగా జీవిస్తే 1:1 నువ్వే కదా నింది, యోబు భక్తిపరుడని సెలవిచ్చావు. భక్తిగా నేను జీవిస్తూ ఉంటే నా పిల్లలే చనిపోయారు, నా కుటుంబమే దెబ్బతినింది, నా యొక్క జీవితంలోనే కష్టాలు వచ్చేసాయి, నా జీవితంలోనే దుఃఖం వచ్చేసింది అని భక్తికి దూరంగా. దేవుని బిడ్డలారా, స్వభావిప్రాయం అంటే ఏంటి తెలుసా? నీ జీవితంలో అన్ని బాగున్నప్పుడు దేవుని భయభక్తులు, హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, దేవుని దగ్గరకు వస్తాం. స్వభావిప్రాయం ఎప్పుడు మారుతుంది తెలుసా? సడన్ గా మన జీవితాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నప్పుడు మన జీవితంలో జరిగేటువంటిది ఏంటి తెలుసా? మన అభిప్రాయం మారిపోతుంది. అందుకే యోబు జీవితంలో పరిస్థితులు ఒక్కసారి మారిపోయాయి. అయినా 1వ అధ్యాయం 1వ వచనంలో భక్తి ఏ రకంగా ఉందో 20వ వచనంలో అన్ని బ్యాడ్ న్యూస్లు విన్న తర్వాత యోబు జీవితంలో భక్తి మారల. పరిస్థితులు అనానుకూలంగా మారుతుండగా అభిప్రాయం మారుతుంది. దేవుడు ఏంటి ఇలా చేశాడు, అనుమతించాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎందుకు కాపాడలేకపోయాడు, దేవుడు ఎందుకు నా పక్షాన లేకుండా పోయాడు అనేటువంటి తలంపులు యోబుకు వస్తూ ఉన్నా యోబు నేల మీద పడి నమస్కారం చేశాడు దేవునికి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుతున్నటువంటిది ఏంటి తెలుసా? స్వభాభిప్రాయం ఒకటి ఉంటుంది. ఏంటి అంటే నాకు అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎందుకు పట్టించుకోలేదు, దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితిని తీసుకొని వచ్చాడు, లేదా సాతాను తీసుకొని వస్తుంటే దేవుడు ఏం చేశాడు అనేటువంటి తలంపులు వచ్చి దేవుని పైన కోపం రావాలి. కానీ బైబిల్లో రాయబడింది నేల మీద పడి నమస్కారము చేసెను. దేవుని బిడ్డలారా, స్వాభాభిప్రాయం ఎక్కడ ఉంటుందంటే పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. అన్నీ బాగున్నప్పుడు భక్తి అనేటువంటిది ఒక రకంగా ఉంటుంది, కానీ పరిస్థితులు మారినప్పుడు భక్తిలో మార్పులు వస్తాయి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. బాధలో చాలామంది దేవునికి దూరం అయిపోతారు, కష్టాల్లో దేవునికి దూరం అయిపోతారు, దేవుని నిందిస్తారు, దేవుని పైన చికాకు పడతారు, దేవుని మీద సనుగుతారు. కానీ యోబుని గురించి బైబిల్లో వ్రాయబడింది 1వ అధ్యాయం 1వ వచనంలో అన్ని గొప్ప ఆశీర్వాదాలు ఉన్నప్పుడు భక్తి ఉంది. 20వ వచనానికి మొత్తం పోయింది, కానీ భక్తి మాత్రం తగ్గల. స్వాభాభిప్రాయం ఎప్పుడు మారుతుంది తెలుసా? సొంత అభిప్రాయాలు ఎప్పుడు మన జీవితాల్లో మార్పును తీసుకొని వస్తాయి తెలుసా? మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు. కానీ యోబు అంటున్నాడు, నా జీవితంలో ఏమైనా జరగని ప్రభువా, ఒకటి మాత్రం వాస్తవం, నేను నా అభిప్రాయం కంటే నీ వాక్యానికి విలువనిస్తాను. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, కష్టం వచ్చినప్పుడు నిజమైన హృదయం బయటపడుతుంది. నిజమైన హృదయం, ఒక విశ్వాసి యొక్క నిజమైన హృదయం బయటపడుతుంది. అంటే ఆ కష్టంలో, ఆ బాధలో, ఆ ఇబ్బందిలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావా? నీ ప్రార్థన యథావిధిగా కొనసాగుతుందా? నీ భక్తి కొనసాగుతుందా? నీ జీవితంలో అన్నీ కూడా మామూలుగా ఇంతకుముందు మంచిగా ఉన్నప్పుడు ఉన్నట్టుగానే ఉన్నాయా లేదా అనేటువంటి తలంపుల్లోనికి మనం రావాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటా, యోబు నీ స్వభాభిప్రాయం ఏంటిది? యోబు అంటాడు, నా జీవితంలో 1వ అధ్యాయంలో అన్నీ ఉన్నప్పుడు భక్తి ఉంది. 20వ వచనంలో 1వ అధ్యాయం 1వ వచనంలో భక్తి నా జీవితంలో ఉంది, అన్ని దీవెనలు ఉన్నప్పుడు. 20వ వచనంలో అన్ని పోయాయి, అప్పుడు కూడా భక్తి ఉంది. పరిస్థితులు మారుతున్నప్పుడు నీ అభిప్రాయాలు కూడా మారిపోతున్నాయా?
నీ అభిప్రాయాలు కూడా మారిపోతున్నాయా? దేవుని గురించిన అభిప్రాయాలు, దేవుని గురించిన తలంపులు, దేవుని వాక్యాన్ని గురించిన తలంపులు, ప్రార్థన గురించిన తలంపులు మారిపోతున్నాయా? సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంత జరిగింది కదా, వద్దులే యోబు భక్తి అని సాతాను అంటూ ఉండవచ్చు. అయినా యోబు ఏం చేశాడు తెలుసా? హీ కంటిన్యూడ్ హిస్ గాడ్ ఫియరింగ్ నేచర్. భక్తి జీవితాన్ని అతడు కొనసాగించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని పట్ల నీకున్న భక్తి సుఖంలోనే కాదు, శోధనలో కూడా ఉండాలి. శోధనలో కూడా ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్నీ బాగున్నప్పుడు అవర్ ఫెయిత్ లేదా మనకున్న విశ్వాసం, మనకున్నటువంటి ప్రార్థనలు అన్నీ చాలా బాగుంటాయి. వెన్ దెర్ ఈస్ అ డిస్టర్బెన్స్, దేర్ కమ్స్ ద డౌన్ఫాల్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోయేటువంటి వారంగా ఉంటాం. ఇక్కడ బైబిల్లో యోబు అంటున్నాడు, నా స్వాభిప్రాయము కంటే, నా స్వంత అభిప్రాయము కంటే దేవుని మాటకు నేను విలువనిచ్చాను, ఎక్కువగా నేను చూశాను. దేవుని మాట ఏంటి? భయభక్తులు కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. మరి యోబు 1వ అధ్యాయం 1వ వచనంలో భయభక్తి ఉంది, 20వ వచనంలో కూడా భయభక్తి ఉంది. ఈరోజు మన జీవితాన్ని పరీక్షించుకుందాం. దేన్నైనా అగ్నిలో వేయండి, అది కాలిపోతుందండి. కానీ బంగారం అగ్నిలో వేసామంటే అది ఇంకా ప్రెషియస్గా మారుతుంది, ఇంకా ప్రశస్తమైనటువంటిదిగా మారుతుంది. బైబిల్లో విలాప వాక్యాల్లో ఒక మాట ఉంది, మేలిమి బంగారము అని. మేలిమి బంగారానికి మామూలు బంగారానికి వ్యత్యాసం ఏంటంటే, మేలిమి బంగారంలో మస్టు ఉంటుంది, అంటే మురికి ఇవన్నీ ఉంటాయండి, అన్ని మిక్స్ అయిపోయి ఉంటుంది. అందుకే ఆ యొక్క కంసాలు ఏం చేస్తారంటే, ఆ బంగారాన్ని తీసుకొని ఒక వేడిలో లేకపోతే ఒక నిప్పులో దాన్ని ఉంచినప్పుడు అగ్నిలో బంగారం మాత్రమే నిజమైన బంగారంగా బయటకు వస్తుంది. ఈరోజు దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నా, నీ స్వాభిప్రాయం పరిస్థితులను బట్టి మారిపోతుందా? నీ అభిప్రాయాలు, దేవుని పట్ల నీకున్న భక్తి జీవితం దేన్ని బట్టి మారిపోతుంది? వాక్యమును బట్టి ఎప్పటికీ మారకుండా ఉండాలి, పరిస్థితులను బట్టి మారకూడదు. యోబు, నీ జీవితంలో నీ స్వాభిప్రాయం ఎక్కడ ప్రక్కన పెట్టావు? పరిస్థితులు మారినప్పుడు. నెంబర్ 1, మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారంగా మనం ఉండాలి. అదే యోబు జీవితంలో కనపడేటువంటి మొట్టమొదటి సొంత అభిప్రాయము దేవుని వాక్యం, సొంత అభిప్రాయము వర్సెస్ దేవుని యొక్క వాక్యం. రెండవదిగా బైబిల్లో మనం చూస్తే యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. రెండవదిగా మన అభిప్రాయాలు ఎప్పుడు మారుతాయంటే, ఒకటి మన జీవితాల్లో పరిస్థితులు మారినప్పుడు మన అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. రెండవదిగా ఇక్కడ చూస్తే 9వ వచనంలో అతని భార్య వచ్చి, ఎవరు వచ్చారు? యోబు యొక్క భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా. అక్కడితో ఆపలేదు, దేవుని దూషించి మరణముక. ఇంకొక సింపుల్గా చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే, దేవుని తిట్టి చచ్చిపో. నేను విధవరాలైనా పర్వాలేదు కానీ నువ్వు బతకొద్దు, ఈ బాధ నేను చూడకుండా ఉంటున్నాను. ఎందుకు ఇంకా భక్తి, ఇంకా యథార్థంగా జీవిస్తావు నువ్వు? దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అభిప్రాయాలు దేన్ని బట్టి మారతాయి తెలుసా? మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు పలికే మాటలు దేవుని పట్ల మనకున్న అభిప్రాయాలను మారుస్తాయి, దేవుని పట్ల మనకున్నటువంటి ఆలోచనలు మారుస్తాయి, దేవుని పట్ల మనకున్న విశ్వాసం పైన పనిచేస్తాయి. యోబు తన జీవితంలో ఏది జరిగినా 20వ వచనం ప్రకారం భక్తిగా జీవిస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఇప్పుడు భార్యను సాతాను సీన్లోకి తీసుకొని వచ్చాడు. సొంతం భార్య అంటుంది, యథార్థతను వదిలేసేయి, దేవుని దూషించి చచ్చిపో.
దేవుని బిడ్డలారా, అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే, నువ్వు చచ్చిపోతే ఈ బాధ పోతుంది కదా, నువ్వు చచ్చిపోతే ఈ కష్టం తగ్గిపోతుంది కదా, కాబట్టి చచ్చిపోయోబు. ఎవరంటున్నారు? సొంతం భార్య. దేవుని బిడ్డలారా, యోబుకు వచ్చినటువంటి భయంకరమైన శోధన ఏంటి తెలుసా? కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళకే బరువు అయిపోయాడు. కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళే వేలెత్తి చూపుతున్నారు. కుటుంబంలో ఉండేటువంటి వారే యోబుని గురించి నిష్ఠూరంగా మాట్లాడుతుంటున్నారు. అది మొదటిది. రెండవదిగా తన క్లోజ్ ఫ్రెండ్స్ తన దగ్గరకు వచ్చేసారు నలుగురు. తనను గురించి ఆయా మాటలు మాట్లాడుతుంటున్నారు. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనుషుల మాటల కన్నా దేవుని యొక్క మాటకు విలువనిస్తున్నావా? మనుష్యుల అభిప్రాయాల కంటే దేవుని యొక్క మాటకు విలువనివ్వడమే దేవుడు కోరుతున్నటువంటి మాట. ఏంటంటే, ఆయన బిడ్డగా పరిస్థితులే కాదు, వ్యక్తులు నీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు యుక్తమైన మాటను మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు అంటున్నాడు, తన భార్య అన్నప్పుడు యోబులో కూడా అదే తలంపులున్నాయి. భర్తగా తాను ఏ మార్గంలో ఆలోచన చేస్తున్నాడో భార్యగా ఆమె కూడా ఆలోచన చేస్తూ ఉంది. కానీ విచిత్రం ఏంటి తెలుసా? యోబుకు హెల్త్ ఇష్యూ వచ్చింది, కానీ యోబు భార్యకేం రాలా. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మన కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మాటలు మన అభిప్రాయాలను మారుస్తాయి. సులువుగా మనల్ని పడగొట్టడానికి మన చుట్టూ ఉండే వారినే సాతాను ఉపయోగిస్తాడు. ఆయా రకాలైనటువంటి మాటలు మాట్లాడతారు. భక్తిగా జీవిస్తుండగా ఒక్క మాట మాట్లాడతారండి, అయిపోతుంది. అబ్బా, హృదయం గాయపరచబడుతుంది, హృదయంలో వేదన కలుగుతుంది. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఇప్పుడు భార్య అంటుంది, చచ్చిపో. ఎందుకు చచ్చిపోతానైనా కనీసం నీకు దుఃఖం తగ్గిపోతుంది కదా, కష్టం తగ్గిపోతుంది కదా, ఈ యొక్క హీనమైన స్థితి పోతుంది కదా, అయిపోతుంది. ఒకరోజు బాధపడతాను, అక్కడ సమాధిలో పెట్టేస్తాను, అయిపోతుంది. సమాధులు ఏం కొరత కాదు కదా యోబు, చచ్చిపోయోబు. దేవుని బిడ్డలారా, మనుష్యుల మాటల విషయంలో జాగ్రత్త వహిస్తాం. ఇక్కడ యోబు జవాబు ఏమిచ్చాడండి? 10వ వచనంలో, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుమా. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా. చాలు. యోబు అంటున్నాడు, ఏం మాటలు మాట్లాడుతుందట ఆమె? మూర్ఖురాలు మాట్లాడినట్లు. అంటే మూర్ఖమైన మాటలు యోబు భార్య మాట్లాడుతుంది. కానీ యోబు మూర్ఖమైన మాటలు మాట్లాడాల. యోబు పలికినటువంటి మాటలు అది దేవుని దృష్టికి చాలా విలువైనటువంటి మాటలు. దేవుడు అంటున్నాడు యోబుని గురించి, నీ మాట మూర్ఖమైన మాట కాదు, యుక్తమైన మాట మాట్లాడావు యోబు. నీ భార్య మూర్ఖమైన మాట మాట్లాడింది, కానీ నీవు యుక్తమైన మాట మాట్లాడావు. వాళ్ళ భార్య పలికినటువంటి మాట ఏంటి? మూర్ఖమైన మాట. అంటే ఎందుకు యోబు దాన్ని మూర్ఖమైన మాట అన్నాడు తెలుసా? ఒకటి చెప్తుంది ఆమె, యథార్థతను వదిలేసే. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను వదిలేశాడు, దేవుడు నిన్ను మర్చిపోయాడు. నీవు ఇంకా ఎంతసేపు ప్రార్థన చేసావు? ప్రతిరోజు ప్రార్థన చేసావు కదా నీ పిల్లల కోసం. నీ పిల్లలే చనిపోయారు, ప్రార్థన ఉపయోగం లేదు, దేవుడు నిన్ను మర్చిపోయాడు. కాబట్టి యోబు చచ్చిపోయోబు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన చుట్టూ ఉండేవారు చెప్పే మాటలు ఏంటి తెలుసా? నీ దేవుడు మర్చిపోయాడు, ఇక ప్రార్థన లాభం లేదు, ప్రార్థన చేస్తుంటే జాబ్ రావడం లేదు, ఉపయోగం లేదు, ఇక ఏం జరగదు. ఆ పరిస్థితుల మధ్య యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు, యుక్తమైన మాటలు మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా మన మాటలు దేన్ని బట్టి ఉంటాయి తెలుసా? పరిస్థితుల పైన ఆధారపడి మన మాటలు ఉంటాయి, పరిస్థితుల పైన ఆధారపడిన మాటలుగా ఉంటాయి. యోబు భార్య చూసింది, యోబు ప్రార్థన చేసినా ఇది జరిగింది. యోబు భక్తిగా ఉన్న ఇంత ఘోరమైన పరిస్థితులకు వచ్చేసాం. కాబట్టి పరిస్థితులను బట్టి ఆమె మాటలు మారిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ నోటి నుంచి రాకూడని మాటలు ఎందుకు వస్తాయి తెలుసా? నీ చుట్టూ ఉన్నటువంటి వారు పలికే మాటలు, నీ చుట్టూ ఉండేటువంటి వారు పలికేటువంటి మాటలు, నిరాశతో కూడినటువంటి మాటలు. ఇంకేం జరుగుతాయి? ఇంకా ఆశ లేదు. యోబు చచ్చిపోవడం తప్ప ఇంకేం ఆశ లేదు. గొర్రెలు చచ్చిపోయాయి, ఇక నువ్వు చచ్చిపో. ఆస్తి పోయింది, నువ్వు చచ్చిపో. పిల్లలు చనిపోయారు, నువ్వు చచ్చిపో. ఒక్కటైనా మంచి మాట మాట్లాడిందండి ఆమె? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. మన దగ్గర ఎవరు ఏ మాట మాట్లాడుతున్నారో
ఆ మాటల విషయంలో జాగ్రత్త లేకపోయామా మన జీవితము చాలా దెబ్బతింటదండి, చాలా దెబ్బతింటది. ఏ మాటలకు ఎక్స్పోజ్ అవుతున్నాం మనం, ఎవరు ఏం పలుకుతున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు. ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సేవలోనికి వచ్చిన తర్వాత దేవుడు నాకు నేర్పించిన కొన్ని పాఠాల్లో ముఖ్యమైన పాఠం ఏంటంటే, మన దర్శనానికి వ్యతిరేకంగా, మన పిలుపుకు వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తికి ఎంత దూరం అయితే అంత మేలు. మనం ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా? దేవా నన్ను దీవించు అని అడుగుతాం, కానీ ఒక ప్రార్థన మనం చేయం. నా జీవితంలో సాతాను మాటలు మాట్లాడే వ్యక్తులు నాకు దూరం కావాలి అనే ప్రార్థన మనం చేయం. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కరిని ఒక ఫ్రెండ్గా, ప్రతి ఒక్కరిని ఒక ఆత్మీయునిగా, ప్రతి ఒక్కరిని ఒక దైవ సేవకునిగా చూస్తాం. అందుకే వాళ్ళ ద్వారానే ఎక్కడి నుంచి వచ్చింది మాట? యోబు భక్తి కలిగిన కుటుంబంలో ఉన్నటువంటి తన భార్య దగ్గర నుంచి సాతాను తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన అభిప్రాయాలు ఎప్పుడు మారుతాయి తెలుసా? మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మనతో మాట్లాడేటువంటి మాటలు. ఉదయాన్నే కొద్దిసేపు బైబిల్ చదువుతాం, కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటాం. ఉదయకాలాన మనకు నిద్ర ఎక్కువై ఉదయకాలంలో జూమ్ ప్రేయర్స్ కూడా జాయిన్ కావడంలా మనకు దేవుని మాటల కంటే నిద్ర ఎక్కువైంది. దేవుని బిడ్డలారా, మన అభిప్రాయాలు మారిపోతాయి. ఎందుకు తెలుసా? వెన్ వి డోంట్ హానర్ గాడ్, దేవుని గణపరచకపోతే, దేవునికి స్థానం ఇవ్వకపోతే. అంటే ఇంకో మాట యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడవద్దు అని. కింద లైన్ ఉంటుంది చూడండి, ఏమని రాయబడి ఉంటుంది? 20వ వచనం, ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. యోబు 2:10. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. అంటే యోబు భార్య నోటితో పాపము చేస్తుంది. చచ్చిపో యోబు, దేవుని దూషించి చచ్చిపో, యథార్థతను వదిలేసే యోబు. నోటి మాటతో పాపం చేస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకే మాటలు ఒక వ్యక్తిని కాపాడతాయి, లేదా నాశనమైనా చేస్తాయి. కాపాడతాయి, లేదా నాశనం చేయడం ప్రారంభిస్తాయి. దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన ఒక స్థలానికి నేను వాక్య పరిచయ కోసం వెళ్ళిన తర్వాత అక్కడ నేను కూర్చొని మాట్లాడుతూ ఉన్నా, బంధువులందరూ కూర్చొని మాట్లాడుతూ నేను అడిగాను, పలానా దేవుని సేవ చేసే బ్రదర్ ఎలా ఉన్నాడు? ఆయన దేవుని సేవ బాగా చేస్తున్నాడు. తర్వాత వాళ్ళు ఇప్పుడున్న ప్లేస్లోంచి వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ దేవుని సేవ చేస్తున్నారు అని ఆయన గురించి చెప్పిన తర్వాత, ఆయన తండ్రి మొదటిగా చనిపోయాడు. 1 వారం గ్యాప్లో వాళ్ళ తల్లి చనిపోయింది. ఆ తర్వాత 1 నెల గ్యాప్లో వాళ్ళ అన్న కూడా చనిపోయాడు. అవునా, ఇంత సడన్గా వాళ్ళ కుటుంబాల్లో మరణం వచ్చేసిందా? 1 వీక్ 1 మంత్కు 3 చనిపోవడమా అని చాలా బాధ వేసినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అన్ని మాటలు మాట్లాడుతూ, వాళ్ళ అన్న చనిపోకముందు వాళ్ళ భార్యకు ఒక ప్రాబ్లం వచ్చిందంట. ఏంటి అంటే, వాళ్ళ తమ్ముడు, అంటే ఏ వ్యక్తి అయితే చనిపోయాడో ఆయన తమ్ముడు గురించినటువంటి ఒక వార్త వచ్చిందంట. ఏంటి ఆ వార్త తెలుసా? మీ తమ్ముడు ఇల్లు కొన్నాడు అనేటువంటి వార్త ఎవరో చెప్పారంటండి. చెబితే వాళ్ళ అన్న వచ్చేసి చెప్పాడంట, మా తమ్ముడు ఇల్లు కొన్నాడంట అని. ఆమె ఇల్లు కొన్నాడా అనిందంట. మొదటిది. రెండోదిగా 1 వారం తర్వాత ఇండ్లు కొన్నాడు, ఆ తర్వాత వాళ్ళ భార్యకు బంగారం కొన్నాడు అనేటువంటి వార్త కూడా అన్నకు వచ్చింది. భర్త వచ్చేసి, ఇదిగో మా తమ్ముడు వాళ్ళ భార్యకు బంగారం కొన్నాడంట. బంగారం కొన్నాడా అనింది. మూడవదిగా వాళ్ళకు ఎప్పటి నుంచో ఎవరో డబ్బు ఇవ్వాలి, కొన్ని లక్షల రూపాయల డబ్బు వచ్చింది అని భర్త చెప్పాడంట. అనిందంట. అంతే. మూడు మాటలకు ఆమె రియాక్షన్ ఏంటి తెలుసా? అంతే. ఆ తర్వాత ఆమె ఎవ్వరితో మాట్లాడకుండా సైకిక్గా డిస్టర్బ్ అయిపోయిందంట. అంటే మానసికంగా ఆమె మాటలు మాట్లాడదు, ఎవరైనా ఇంట్లోకి వస్తే పలకరించదు, ఎక్కడో మూడ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది, ఏదో ఆలోచన చేస్తూ ఉంటుంది, పరధ్యానంలో ఉంటుంది, ఏదేదో ఆలోచనలు ఉంటుంది. అసలు భార్యను పట్టించుకోదు, పిల్లలను పట్టించుకోదు, ఎప్పుడు కూడా ఏదో ఆలోచనలో ఉంటుంది. సో భర్తకు అర్థం కాలేదు, ఏం జరిగింది ఈమెకు. సరే హాస్పిటల్స్ వెంబడి హాస్పిటల్ తిప్పారు, అన్నీ అయిపోయాయి.
ఒకరోజు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కూర్చోబెట్టి ఒక మాట అడిగాడంట. ఈమెకు ప్రాబ్లం ఎప్పటి నుంచి వచ్చింది అని అడిగాడంట. అంటే ఈమెకు ప్రాబ్లం బాగానే ఉంది, పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాలు పిల్లలు 2 పుట్టారు, తర్వాత బాగుంది, మంచిగా దేవుని దగ్గర సేవ చేసేటువంటిది, దేవుని పరిచర్యలో వాడబడేది, అంత బాగుంది. కానీ ఏదో ఒకటి జరిగింటది, మీరు జ్ఞాపకం చేసుకోండి అని భర్తతో అన్నాడంట. అప్పుడు భర్త ఆలోచన చేసి ఒకసారి మా తమ్ముడు ఇల్లు కొన్నాడు అంటే అనింది అన్నాడంట. ఆ తర్వాత ఏం జరిగింది అన్నాడంట డాక్టర్. రెండోదిగా బంగారం విషయంలో, మూడోదిగా డబ్బు విషయంలో. డాక్టర్ అన్నాడంట, దీనికి మందేం అవసరంలా, ఆమెకు బంగారము డబ్బు తీసుకొని రా, సెట్ అయిపోతుంది. ఈయనకు ఆశ్చర్యం వేసిందంట, ఈయన డాక్టరా ఏంటినా అనుకొని మనం నవ్వినట్టుగా ఆయన మనసులో నవ్వితే డాక్టర్ అన్నాడంట, నువ్వు ఏమి చేసినా పోదు, ఆమె దగ్గరికి ఆ బంగారం తీసుకురా, మైండ్ సెట్ అయిపోతుంది. ఒక మాట మైండ్ని చెడగొట్టింది, 3 ఆమెకు నచ్చని మాటలు వినింది, షాక్కు గురైంది. కాబట్టి ఇప్పుడు తెస్తేనే భర్త ఏం చేశాడు తెలుసా, బంగారాన్ని డబ్బును తీసుకొని వచ్చాడు. ఆ రెండింటిని చూస్తుండగానే ఒక్కసారి అంతవరకు ఎక్కడో పరధ్యానంలో ఉండేటువంటి ఆమె దాన్ని చూసి, నాకా బంగారం, నాకా డబ్బు, నీదే ఇది, అంతే. ఆ రోజు నుంచి సెట్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నాను తెలుసా, మనుషులు పలికేటువంటి మాటలు నీ జీవితంలో చాలా ప్రభావాన్ని చూపుతాయి. అంటే దీన్ని బట్టి ఇంకా మనం స్కెచ్ చేయకూడదు. అది నేను మళ్ళీ అది కూడా చెప్తున్నా. ఇట్లా చేస్తే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు అని. నెక్స్ట్ లైన్ అంటది, యోబు మాట విషయంలో తన పెదవులతో పాపము చేయలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పెదవులు నిన్ను కాపాడుతాయి, లేదా ఇతరుల పెదవులు నిన్ను కాపాడుతాయి, లేదా నీ పెదవులు నిన్ను నాశనమైనా చేస్తాయి. ఇతరుల యొక్క పెదవుల నుంచి వచ్చే మాటలు నీ జీవితంలో నాశనం చేస్తాయి. యోబు ఏం చేశాడు తెలుసా, తన సొంత భార్య ఆ బాధను ఆమె కూడా షేర్ చేస్తుంది, ఆ కష్టాన్ని ఆమె కూడా భరిస్తుంది. యోబు తల్లి కాదు, తండ్రి. తల్లికి తెలుసు బిడ్డను ఏ రకంగా మోసింది, ఏ రకంగా పెంచింది. తల్లికి తెలుసు, గర్భశోకం అంటారు కదా, ఆమెకి ఇంకా ఎక్కువ బాధ ఉంది. యోబు అనుకోలేదు, ఎంత మంచి ఆమె నువ్వు, నా బాధతో పాటు నువ్వు కూడా బాధపడుతున్నావా అనలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుచున్నావేంటి? దేవుని బిడ్డలారా, అంటే భార్య యొక్క అభిప్రాయం ఇతరుల యొక్క అభిప్రాయం కంటే దేవుని వాక్యానికి ఎక్కువ విలువనిచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో ప్రజలు మనకు వ్యతిరేకంగా పలుకుతున్నటువంటి మాటల విషయంలో సాతాను ఒక దేవుని బిడ్డతోనే మాట్లాడిస్తాడు. కొన్ని రకాలైనటువంటి మాటలు దేవుని బిడ్డలే మాట్లాడతారు. అది నీ జీవితంలో నిన్ను చాలా దెబ్బతీస్తాయి. బీ కేర్ఫుల్. ఈ రోజు నుంచి ఒకటి నేర్చుకుందాం. దేవా, నా జీవితంలో ఎవరు కాని మాటలు మాట్లాడతారో వాళ్ళు నా దగ్గరికి రాకూడదు. ఒకవేళ నా దగ్గరికి వచ్చినా వాళ్ళు నోరు మూసుకొని ఉండాలి. నేను చేసే ప్రార్థన ఇది. మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదు. మీకు నచ్చితే చేయండి. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను తెలుసా, అనవసరమైన వ్యక్తులు మన దగ్గరకు వచ్చి మాట్లాడే మాటలు ఎన్ని రోజులైనా అది మన జీవితాల్లో పనిచేస్తూ ఉంటాయి, మర్చిపోవద్దు. అందుకే యోబు స్వభాభిప్రాయము కంటే సొంత అభిప్రాయము ఎక్కడి నుంచి మారుతూ ఉంది, భార్య దగ్గర నుంచి మారుతుంది, స్నేహితుల దగ్గర నుంచి మారుతూ ఉండగా యోబు అంటున్నాడు, నా మాటల విషయంలో నేను సరిగా ఉంటున్నా, యుక్తంగా మాట్లాడతాను. నా భార్య మాట్లాడినట్టుగా నేను మాట్లాడను, నేను యుక్తమైన మాటలు మాట్లాడతాను. నీ అభిప్రాయాలు దేన్ని బట్టి మారుతున్నాయి? ఒకటి, పరిస్థితులను బట్టి మారుతాయి. రెండవదిగా వ్యక్తులను బట్టి మారుతాయి. అందరం దేవుని దగ్గర క్షమాపణ మొదటిగా అడుగుదాం. ప్రభువా, నా అభిప్రాయాలను బట్టి నేను నష్టపోయాను. నా అభిప్రాయాలు నా జీవితంలో నష్టాన్ని తెచ్చాయి. పరిస్థితులను బట్టి నా అభిప్రాయాలు మారిపోయాయి. ప్రజల మాటలను బట్టి నా అభిప్రాయాలు మారిపోయాయి. మీ దగ్గర నుంచి జవాబు రానందుకు నా అభిప్రాయాలు మారాయి. ప్రభువా, దేవా, నన్ను క్షమించు. ఈరోజు నీ మాట నమ్ముతా, నీ వాక్యాన్ని నమ్ముతా, నీ వాగ్దానం నమ్ముతా. ఐ బిలీవ్ ఇన్ యువర్ పవర్ లార్డ్.
దేవా మీ కార్యాలు జరిగించు. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యుక్తమైన మాటలు ఈ రాత్రి మన దేవుడు మన నోటి నుండి వినుగాక. దేవుని బిడ్డలంగా మనం దేవుని దగ్గర క్షమాపణ ప్రార్థన చేద్దాం. నా అభిప్రాయాలు మార్చుకున్నాను అయినా, నా జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి, వ్యక్తులు పలికిన మాటలను బట్టి నా అభిప్రాయాన్ని నేను మార్చుకున్నాను ప్రభువా. దేవా నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ మాట నాకు చాలు ప్రభువా. నీ మాట నమ్ముతాను నాయన. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడదాం. దేవా నా అభిప్రాయాలు నేను మార్చుకున్నాను నాయన, నన్ను క్షమించు. నా అభిప్రాయాలు నీ మాట కంటే ఎక్కువైపోయాయి ప్రభువా. వాగ్దానాల కంటే ఎక్కువైపోయాయి నాయన. మన్నించు, మన్నించు ప్రభువా. దేవానికి నా జీవితాన్ని సమర్పిస్తున్నాను. నా యొక్క జీవితంలో నీ మాటకు విలువనిస్తాను ప్రభువా. తన యుక్తమైన మాటలే నేను మాట్లాడతాను ప్రభువా. నైనా నన్ను దర్శించు. గొప్ప దేవా మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యా మీకే వందనాలు. ఈ రాత్రి మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నైనా. మా జీవితంలో మా అభిప్రాయాలకే ప్రాధాన్యతనిచ్చాం, ఇతరుల అభిప్రాయాలకే ప్రాధాన్యతనిచ్చా. మాకే తలంపులు వస్తాయో అదే కరెక్ట్ అనుకొని మేము ముందుకెళ్ళిపోయాం ప్రభువా. దేవా అక్కడే మేము నష్టపోయా. ప్రజల మాటలు విలువనిచ్చావు. నీ మాట కంటే, నీ వాగ్దానం కంటే, నీ శక్తి కంటే మనుషులు మా జీవితాల్లో ప్రాధాన్యతగా మారిపోయారు ప్రభువా. మన్నించండి, మన్నించండి. మా స్వాభిప్రాయము మా జీవితాలను తన్ని నడిపించే స్థాయికి వెళ్ళిపోయింది ప్రభువా. ఇతరులకు అభిప్రాయాలు మమ్మల్ని ముందు తీసుకునే పరిస్థితులకి వచ్చేసాం ప్రభువా. యేసయ్యా నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక. పరలోకమందు దాన్ని బంధిస్తానన్నా. యేసు నామమందు మాకు వ్యతిరేకంగా, మా కుటుంబాలకు వ్యతిరేకంగా, పరిచర్యకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అంధకార శక్తులను యేసు నామమందు ఇప్పుడే బంధిస్తూ ఉంటున్నాను. ఇప్పుడే అవి బంధించబడును గాక. లెట్ దెమ్ బి బౌండ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు అపవాది కార్యములు జరుగును గాక. ఎవరి తలంపులను ఏ అపవాది శక్తులు పట్టుకున్నా, ఎవరి జీవితాన్ని ఏ అపవాది శక్తులు పట్టుకున్నా అవి యేసు నామమందు బంధించబడును గాక. బి గాన్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమందు వదిలి వెళ్ళమని ఆజ్ఞాపిస్తుంటున్నాను. దేవా మీ కార్యాలు జరిగించండి. మమ్మల్ని, మా కుటుంబాలను, పరిచర్యను అంతటి మీ చేతులకు అప్పగిస్తాం. లైవ్లో ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో, టీవీలో ఎంతమంది ఈ వాక్యాన్ని చూస్తున్నారో, ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేస్తున్నా. మీ యొక్క గాయపరచబడిన హస్తం, మేకులు చీల్చబడిన హస్తం, మోషే కుడి చేతి వైపున వెళ్ళిన మీ మహిమ కలిగిన బాహువు వారిపైకి కూడా దిగివచ్చునుగాక, దిగివచ్చునుగాక. దైవిక కార్యములు జరుగునుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా స్వంత అభిప్రాయాల కంటే నీ మాటకు విలువనిచ్చే వారంగా ఎల్లప్పుడూ ఉంచి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.